నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ముందుగా మన పూజ్య గురుదేవులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఈ వీడియోలో మనం ఈ 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకోబోతున్నాం. పరిహారాలు అలానే సలహాలు, సూచనలు కూడా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మన వాట్సాప్ ఛానల్ అథెంటిక్ ఆస్ట్రాలజీ అనే పేరు మీద మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్‌లో ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ ఛానల్‌కి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు గురు, శని, రాహుకేతువులు ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి, ఈ గురు, శని, రాహుకేతువుల ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలు అన్నవి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకు శని రాశి మారట్లేదు కాబట్టి కేవలం గురువు మాత్రమే 3 రాశులు మారుతున్నారు. రాహుకేతువులు సంవత్సరం చివర డిసెంబర్ 5వ తేదీ రాశి మారుతున్నారు. కాబట్టి గురుగ్రహ ఆధారంగా ఈ సంవత్సరాన్ని 3 ఫేజెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఫేజ్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో మనం క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. మన ఈ వీడియో చూడడం ద్వారా మీ లగ్న ఫలితాలు తెలుసుకొని, దానికి తగినటువంటి పరిహారాలు, అలానే సలహాలు, సూచనలు పాటించి మంచి ఫలితాలు తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్యా లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఈ 2026 మొత్తం శని ఈ కన్యా లగ్న జాతకులకు సప్తమంలోనే ఉంటున్నారు. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవారికి, అలానే భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత అన్నది నెలకొనడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. శని నవమాన్ని చూస్తున్నారు కాబట్టి మీకు అదృష్టం కలిసి రావడం, అలానే నిల్వధనం అన్నది మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే శని లగ్నాన్ని కూడా చూసి మంచి ఆరోగ్యానికి సహకరిస్తున్నారు. అయితే శని చతుర్థాన్ని చూస్తున్నారు. అది గురువు ఇల్లు అవ్వడం. కాబట్టి గురువు కూడా మనకి చతుర్థాన్ని చూసినప్పటికీ శనికి ఈ ఫేజ్ 1లో ఎక్కువగా బలం ఉండడం చేత ఎవరికైతే గురుదశ అయిందో పర్టిక్యులర్‌గా వారికి ఈ సంవత్సరం గృహయోగానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అలానే స్థిరాస్తులలో గూడా మంచి లాభాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. అయితే ఈ ఫేజ్ 1లో మనకి గురువు దశమంలో ఉంటున్నారు. దశమంలో ఉన్నటువంటి గురువు ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు పర్టిక్యులర్‌గా చెప్పాలి అంటే ఉద్యోగస్తులకు కొంతవరకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ, ఇక శని మనకి ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు ఈ ఫేజ్ 1లో. ఇక ఫేజ్ 2 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు మనకు గురువు 11వ ఇంటికి రావడం, అలానే సప్తమంలో ఉన్నటువంటి శనిని ఈ గురువు మనకి లాక్ చేస్తున్నారు. ఈ ఫేజ్ 2లో గురు గ్రహానికి ఎక్కువగా బలాన్ని మనం చూడవచ్చు. 11వ ఇంట్లో గురువు సప్తమాధిపతి అయినటువంటి గురువు ఉచ్చ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ఒక ఫేజ్ 2 మాత్రం ఈ వివాహ ప్రయత్నాలు చేసేవారికి చాలా గడ్డు కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఏదో వస్తుంది అని ఆశపడి ఆశాభంగం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఈ ఫేజ్ 2 అంటే జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ గురుగ్రహానికి పరిహారాలన్నవి ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. అలానే గురువు మూడో ఇంటిని చూస్తూ ధైర్యోత్సాహం దెబ్బతీస్తున్నారు. అలానే పంచమాన్ని చూస్తున్నారు. సరైన డెసిషన్స్ అన్నవి తీసుకోలేకపోవడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. ఇక్కడ గురువు శనిని చూడడం, అలానే సప్తమాధిపతి అయినటువంటి గురువు సప్తమాన్ని చూడడం, సప్తమాధిపతి అయినటువంటి గురువు దుర్లాభ స్థానంలో ఉండడం, అలానే అదే గురువు పంచమంలో గూడా ఉండడం. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు ఈ సమయంలో. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ప్రత్యేకించి వివాహానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా వరకు మంచిది. ఇంకా ఫేజ్ 3 అంటే అక్టోబర్ 31వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు గురువు 12వ ఇంటికొస్తున్నారు. ఇక శని ఫ్రీ అవుతున్నారు. శని సప్తమంలో తన శుభ ఫలితాలను కొనసాగిస్తారు. అయితే శని నవమాన్ని కూడా చూస్తుంటారు ఈ సంవత్సరం మొత్తం కాబట్టి శుభకార్యాలకు అనువుగా ఉంటుంది. కాకపోతే ఒక ఫేజ్ 2లో మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే గురువు చతుర్థాన్ని కూడా చూస్తున్నారు. అదే చతుర్థాన్ని శని గూడా చూస్తున్నారు. ఎవరికైతే గురుదశ అయిపోయిందో వారికి ఎక్కువ శుభ ఫలితాలనేవి చూడడానికి అవకాశాలున్నాయి. అలానే గురువు కేతువుతో కలిసి 6వ ఇంటిని చూస్తున్నారు. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అన్నది ఎక్కువగా వహించవలసి ఉంటుంది. ఇక గురువు అష్టమాన్ని గూడా చూస్తున్నారు.
ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఫేజ్ 3లో సప్తమ నవమాలు బాగున్నప్పటికీ అష్టమము, షష్టమము ఈ 2 భావాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇక్కడ గురువు సప్తమ చతుర్థాధిపతి అష్టమాన్ని చూడడం అన్నది ఎవరికైతే పర్టిక్యులర్‌గా శని దశ అయిపోయిందో వారికి ఎక్కువగా ఇబ్బంది అన్నది ఉండడానికి అవకాశాలున్నాయి. ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య ఎక్కువగా వివాదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దూరం అన్నది పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశాలున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గురుగ్రహానికి రెమెడీస్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. మన వాట్సాప్ ఛానల్‌లో ఈ గురుగ్రహానికి చేయవలసిన అన్ని రకాల రెమెడీస్ మనం డాక్యుమెంట్స్ రూపంలో మీకు అవైలబుల్‌గా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కన్యా లగ్న జాతకులు శ్రీ గణేష కవచం అలానే దుర్గా కవచం పఠించడం ద్వారా మీకు వచ్చేటటువంటి సమస్యలను చాలా సులభంగా అధిగమించగలరు. అలానే ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసి అద్భుతమైన ఫలితాలను తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.